మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అడ్వెంట్లోని మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన రోమ పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఈ విధంగా రాయబడింది. అడ్వెంట్లోని మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన రోమ పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఈ విధంగా రాయబడినది. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ విశ్వాసములో, రక్షణలో మనం ఏ విధంగా కొనసాగవలసి ఉన్నదో పౌలు గుర్తు చేయుచున్నాడు. అంటే ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయన యందు విశ్వాసించి ఆయన అనుగ్రహించు రక్షణను పొందుకొని క్రీస్తు ప్రేమలో కొనసాగుతూ ఆ ప్రేమకు తగిన వారమై మనం జీవించాలి. పౌలు పై అధికారమును బట్టి అనే మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరలోక సంబంధమైన దేవుని మాటల చేత, దేవుని ఉద్దేశాల చేత, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై ఆ ప్రేమల యొక్క ప్రత్యక్షతను కనుపరుచుకొంచు ఈ విషయాలను రోమా సంఘానికి చెప్తూ అంటున్నాడు. ఒకరినొకడు ప్రేమించుడి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి చేత ప్రేమింపబడి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ప్రేమను మనకు అనుగ్రహించారో, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా అట్టి ప్రేమలో మనము కొనసాగువారమై ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అంటే మీరు లోకానుసారంగా అంధకార సంబంధమైన ఆలోచనల చేత కాక వెలుగు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా క్రీస్తు యొక్క వాక్యమునకు తగినట్లుగా ఆ వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించి ప్రభువులో కొనసాగండి అని చెప్తూ అలాగ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే అంటాడు. అంటే ఏంటి? ప్రభువునందు విశ్వాసం ఉంచిన స్థితి కంటే ఇంకా ఉన్నతమైన దానిని గురించి మాట్లాడుతూ రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అంటున్నాడు. అంటే రక్షణ అంటే రక్షింపబడ్డ మనము ఆ రక్షణ ఏం చేయాలా? కొనసాగించడం అంటే క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమలో కొనసాగుతూ అది ఇతరులకు పంచేవారిగా, ఆ ప్రేమ యందు అనేకులను ఆ ప్రేమ యొద్ద నడిపించేవారిగా మనం ఉండాలి. తండ్రి తన కుమారుడైన ప్రభువుని ఎలాగైతే ప్రభువుని ప్రేమించారో అలాగే ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి నేడు మనము ప్రేమింపబడుతూ ఆయన యొక్క ప్రేమలో కొనసాగుతున్న విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది అన్నాడు. అంటే క్రీస్తు రాకడ, ఈ రాకడను గుర్తు చేసుకుంటూ రక్షింపబడ్డ వారిని ప్రభువు తన వెంట తీసుకొని వస్తాడు. ఎవరైతే రక్షింపబడి ప్రభువు యొద్ద మృతులై ఉన్నారో మొదట వారును, ఆ తర్వాత సజీవులమైన మనము కూడా ఆయన యొక్క మహిమలోనికి ప్రవేశించువారమై ఉన్నామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా గుర్తు చేయొచ్చు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అంటున్నాడు. అంటే చీకటి సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మానుసారంగా ఆత్మచేత ఆత్మయందు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము జీవించవలసి ఉన్నది. అందును ఉద్దేశించి పౌలు అంటున్నాడు, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంటున్నాడు. అంటే రాత్రంతయు మరి నిద్రించి దేవుని యొక్క ప్రేమను బట్టి సజీవులమై ఉండి ఉదయాన్నే ఆయన్ని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆ వెలుగును కలిగిన వారముగా మనం ఉండాలి.
కనుక మనము అంధకార క్రియలను విసర్జించి అంటే చీకటి సంబంధమైన లోక సంబంధమైన వాటిని మనస్కరించక తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అంటున్నాడు. తేజో సంబంధమైన అంటే ఆత్మఖడ్గమును ధరించుకున్న వారముగా దేవుడు అనుగ్రహించు కృపావరాల చేత కృప వెంబడి కృపచేత ముందుకు సాగుతూ ప్రార్థన యందు వాక్యమునందు విశ్వాసమునందును స్థిరముగాను నిలకడగాను ఉండి దేవుని యొక్క ప్రేమలో కొనసాగేవారై ఉండాలి. దాన్ని గుర్చి పౌలు రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలన్నింటినీ విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అంటున్నాడు. అంటే దేవుడు మనము మనతో దేవుని తప్ప మరి ఏ ఇతరమైన వాటిని అందులో మరి కొనసాగింప చేయక క్రీస్తు ప్రేమను బట్టి వాటిని గూర్చి చెప్తూ అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాం అంటున్నాడు. అంటే వెలుగు సంబంధులుగా పగటి సంబంధులుగా మనం ఉన్నప్పుడు ఎలాగుంటున్నామో అదేవిధంగా మన దినచర్య అంతట్లో కూడా ఆ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. దేన్ని విసర్జించాలంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నాడు. అంటే లోకం వైపు, పాపం వైపు, లోకాశల వైపు, మరి లోక సంబంధమైన ఆ యొక్క ఇతరమైన వాటి యందు మనస్కరించక మత్తైనను లేకయు అంటాడు. అంటే ఏంటి? త్రాగుడికి బానిసలు కాక, మరి అంధకారంలో పడిపోక, కామ విలాసములైన పోకిరి చేష్టలు చేయక అంటాడు. అంటే శరీర సంబంధాలైన ఇతర కార్యాలను జరిగిస్తూ మరి శరీరమునకు నాశనము తెచ్చుకునేవారిగా మీరు ఉండకూడదు అంటూ కలహమును మత్సరమును లేకయు అంటాడు. అంటే ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి, ఇతరుల యందు ఆ ప్రేమలో కొనసాగాలి. అంటే ఇతరులను ద్వేషిస్తూ దూషిస్తూ అమర్యాదగా ప్రవర్తించకూడదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము అంటున్నాడు. పగటి యందు అంటే వెలుగు సంబంధులుగా దేవుని బిడ్డలుగా మర్యాద అనేది దేవుడు మనకి ఇచ్చేది ఉన్నది కాబట్టి ఆయన ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామో అదే ప్రేమ ఇతరుల ఎడల మనము కలిగి ఉన్నట్లయితే అట్టి రీతిగా మనము జీవించగలము. ఇవన్నీ కూడా మరి ఆనాడు మరి రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. ఒకని ఎడల ఒకరికి ఉండవలసిన ప్రేమ, ఆ ప్రేమలో కొనసాగవలసిన విధానము ఇవన్నీ గుర్తు చేస్తూ చివరిగా అంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి అంటాడు. మెట్టుకు అంటే చివరిగా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? మనము ప్రభువుతో, ప్రభు మనతో సదాకాలము జీవించాలి. యేసు ప్రభు వారు చెప్పినట్లు ఆయన తన మాటల యందు మనము మన యొక్క మాటల యందు ఆయన నివసించాలంటే నేనే మార్గమును సత్యమును జీవమునైనానని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయన సత్యమును అనుసరించి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ జీవమైన దేవుడు మనలో జీవిస్తూ మనల్ని జీవింపచేయును. అప్పుడు మనలో అంధకారం అంతయు తొలగి వెలుగుగాను ప్రకాశముగాను తేజో సంబంధులుగాను ఆత్మ సంబంధులుగాను క్రీస్తు ప్రేమను కలిగిన వారమై మనం ఇహమందు జీవిస్తామో అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి అంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించాలి, ఆత్మ సంబంధమైన దేవుని కృపావరాలు కలిగిన వారమై కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగుతూ క్రీస్తు ప్రేమయందు నిలిచి ఆ ప్రేమలో జీవించవలసిందని భక్తుడైన పౌలు ఆనాడు రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి ఈ అడ్వెంట్ శుభాలను తెలియజేస్తూ ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఆ సిద్ధపాటులో ప్రభువుతో సదాకాలము జీవించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, అల్పులము యోగ్యులము ఎన్నికలేని మమ్మలను అంధకార చీకటి సంబంధమైన ఆలోచనల నుండి తలంపుల నుండి మమ్మలను తప్పించి నీ వెలుగును మా పట్ల చూపించి నీ యందు వెలిగింపబడుతూ నీ వెలుగులో కొనసాగుటకు నీ కృపనిచ్చి ఉన్నారు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి
మీ ప్రేమ మా పట్ల చూపించిన విధానాన్ని బట్టి మేమును ఇతరుల పట్ల అట్టి ప్రేమ కలిగి జీవించవలసి ఉన్నదని నీ వాక్యం ద్వారా నీ భక్తుడైన సేవకుడైన పౌలు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. నిజమైన ఆయన ఆనాడు రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి మీరు అందిస్తున్న మీ మాటలను బట్టి మీలో మేమును మాలో మీరు నివసించినట్లు నిన్ను ధరించుకున్న వారముగా నిన్ను కలిగిన వారముగా మేము ప్రవర్తించుటకు జీవించుటకు మాకు నేర్పించండి. ప్రభువా, మీరు త్వరలో రానయ్యన్నారు. మిమ్మల్ని ఎదుర్కోగలిగిన శక్తిని, బలాన్ని, విశ్వాసతను, నిండు ప్రేమను మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన. చీకటిలో అంధకారంలో ఉన్న వారికి వెలుగు సంబంధులుగా, తేజో సంబంధులుగా, పగటివారి వలె వారి జీవించుటకు వారికి నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచమని, ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, ఆయా చేతి పనులు చేసుకునే వారిని, వాహనాలు నడుపుకునే వారిని, విదేశాల్లో ఆయా ప్రదేశాల్లో ఉంటున్న వారిని అందరినీ మీరు దర్శించమని, నాయన ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నీ చిత్తమై ఉన్నదో బిడ్డలందరూ ఎరిగి గ్రహించి నీ అందరూ జీవించటకు గట్టి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.